హలో అండి. చెప్పండి. హలో. సో ఇప్పుడే మనకి కౌంటింగ్ స్టార్ట్ అయింది కదా. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సో మంచి మెజార్టీతో దూసుకెళ్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ తాలూకా ప్రజానికంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కేకే సర్వే అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసిందో ఆ సర్వే వాస్తవం కాబోతూ ఉంది. రాష్ట్రంలో ప్రజానికం మొత్తం ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాలని మొత్తం అంతా కూడా కంకణం కట్టుకున్నారు. ఒక రైతాంగం కానివ్వండి, ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఒక కష్టపడే కార్మికులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రజానికం కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాలని ఎంతో భావోద్వేగానికి లోనవి ఖచ్చితంగా కసితోటి ఓటేసి ఈ రోజున బుద్ధి చెప్తా ఉన్నారని చేబ్రోలు వాసిగా, పిఠాపురం ప్రజానికంగా చేబ్రోలు వాసిగా ఇది మేము రాష్ట్రానికి తెలియజేస్తూ ఉన్నామండి. అసలు లోకల్ సర్వేలు మొత్తం జగన్కే సపోర్ట్ చేశారు కదా. ఆరా మస్తాన్ సర్వే కానీ సో అవన్నీ జగన్ ప్రభుత్వం, జగన్ పరిపాలన ఏ విధంగా చేశాడో సర్వేలు కూడా అదే విధంగా చేయించుకుని ఆయన ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఆయనకి జగన్ అనే వ్యక్తి మాటలు ఎలాగుంటాయి అన్నది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ఎన్ని సర్వేలు చేయించుకున్నా ఆయన సొంత సర్వేలుగా పరిగణించడం జరిగింది. ప్రజానికం ఈరోజు కరెక్ట్ అయిన తీర్పుతోటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక 2 గంటల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీ రాబోతుందని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఎవరికి రాని అంత మెజార్టీతో పిఠాపురం ప్రజానికం అంతా ఆయనకి అర్హత వ్యక్తం చేసి ఆయనకు ఓటు చేసి భారీ విజయాన్ని చేకూర్చుతారని చేబ్రోలు వాసిగా నేను ఘంటాపదంగా చెప్తున్నానండి. అసలు ఈ ఊహించారా ఈ రిజల్ట్స్? అసలు నిన్నటి వరకు సర్వేలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఈ రోజు రిజల్ట్స్ చూసి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రోజు చెప్పాలంటే ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం 2 చోట్ల గతంలో 2 చోట్ల ఓడిపోయారని పిఠాపురం ప్రజలు చాలా బాధపడ్డారండి. ఈరోజు ఆయన ఇక్కడ పిఠాపురాన్ని ఎంచుకుంటే మా దేవుడు ఇక్కడ మామూలుగా పోటీ చేశాడు అని చాలా భావోద్వేగాన్ని ఫీల్ అయ్యి 40 రోజుల నుంచి కష్టపడి నిద్రాహారాలు మానేసి భోజనం తినకుండా కూడా ఆయన శ్రమకు పాటుపడి ఓటు రూపంలో ఇవాళ మీకు నిర్ధారణ అంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయబోతా ఉన్నామండి. అంటే కొంతమంది వైసీపీ నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ గెలిస్తే పేర్లు కూడా మార్చుకుంటా పేరు మార్చుకుంటున్న వ్యక్తులు బయట తిరగకుండా జరిగే రోజు ఇవాళ సాయంత్రం మీకు మొత్తం రాష్ట్రం అంతా చూస్తుందని మేము చెప్తా ఉన్నామండి. పేరు ఏదైతే మార్చుకుంటామని శబ్దం చేశారో ఇలాంటి మహానుభావుడు నిజాయితీ పరుణ్ణి కింద పెట్టి పైకి రాకుండా అనగదొక్కాలని ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా బయట తిరిగి ప్రజలతో ఉమ్మేయించుకునే రోజు ఇవాళ వచ్చిందని మేము ప్రజానికం అంతా తెలియజేస్తా ఉన్నామండి. సో మన జనసేన 21 సీట్లు పోటీ చేసింది కదా, ఎన్ని రాబోతున్నాయి? 21 వాస్తవంగా వస్తాయని మేము అంతా ఆశపడుతూ ఉన్నాం. 1-2 ఒకవేళ ఎక్కడైనా మైనస్ జరిగినా దానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏం లేదు. 21 వస్తాయని మేము ప్రజానికం అంతా ఆశపడుతూ ఉన్నాం.